మీ వాదనకే మేము వస్తాం. మీరు చెప్పినట్లే కానిస్టేబుల్ నిజంగా ఆ పిల్లలు కొట్టుంటే మీరు కోర్టులో పెట్టాలి, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి శిక్ష విధించాలి. కోర్టు చెప్పిన శిక్షలను మీరు అమలుపరచాలి. మీరెవరా లాఠీలతో కొట్టడానికి? గంజాయి సేవించారని మీరు అంటున్నారు. గంజాయి సేవిస్తే మెడికల్ రిపోర్ట్లు ఎక్కడుంది మెడికల్ రిపోర్టు? నీ మెడికల్ రిపోర్ట్లో గంజాయి సేవించినట్లుగా, మద్యం సేవించినట్టుగా ఆ పిల్లలు ఎక్కడైనా తప్పుదోవ పట్టించినట్టుగా ఉందా? సాక్ష్యం చూపించవయా? స్నేహితుడు బర్త్డే అని మంగళగిరిలో ఉండే పిల్లగాడు తెనాలికి వెళితే పక్కన ఉన్న స్నేహితుడితో కానిస్టేబుల్ వచ్చి నాకు లంచం ఇవ్వలేదని గొడవ పడుతుంటే ఎందుకు వాడి మీద గొడవ పడుతున్నామని అడిగిన నేరానికి పిల్లల మీద కేసులు పెట్టి అక్రమంగా బనాయించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, స్వయంగా ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాదెండ్ల మనోహర్ మాట్లాడాడు. ఈ రోజేమో తగుదనమ్మా అంటూ హోంమంత్రి వచ్చి ఆ కార్యక్రమాన్ని సమర్థించే పని జరుగుతుంది. కులాన్ని అడ్డం పెట్టుకుని నేరస్తులను వదిలేయమని ఎవరు చెప్తున్నారమ్మా మీకు? కులాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఇష్యూ చేయాలనుకుంటున్నారమ్మా? వాళ్ళు మాలోళ్ళైన మాట నిజం కాదా? మీరు హింసించిన పిల్లలిద్దరు మాలోళ్ళు కాదా? మాల కులస్తులు కాదా? మీరు కింద పెట్టి లాఠీలతో కొట్టిన పిల్లగాడు ముస్లిం పిల్లగాడు కాదా? అంటే మీకు నొప్పి కలగదమ్మా? మీరు దళిత జాతిలో నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగిన మీకు కళ్ళంటే నీళ్లు రావటం లేదా? ఆ తల్లి పడే వేదన కనపడట్లేదా? వాళ్ళ భార్యలు పడే వేదన కనపడట్లేదా? దళిత సామాజిక వర్గానికి జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని కనపడట్లేదమ్మా హోంమంత్రి గారు? ఎవరు చెప్పారమ్మా కులవాదాన్ని? వాళ్ళు మాల కులస్తులైంది నిజం, దళిత జాతుల్లో పుట్టింది నిజం, దళితుల మీద దాడి జరిగిన మాట నిజం. ఆ జరిగిన దాడిని లేవనెత్తి వెలుగెత్తి చాటే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనే మాట నిజం. మాట్లాడి తీరాల్సిందే. ఏం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు రాకూడదా? దళితులను పరామర్శించకూడదా? నందిగం సురేష్ జైల్లో ఉంటే వెళ్ళాడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉంటే వెళ్ళాడు. ఈరోజు ఐదానగర్లో మాల కులస్తులు నిలువున సిలువ వేయబడితే వాళ్ళ పరామర్శించడానికి వెళ్తాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కష్టం ఎక్కడుంటే అక్కడే ఉంటాడు, బాధ ఎక్కడుంటే అక్కడే ఉంటాడు, అన్యాయం ఎక్కడ జరిగితే గొంతెత్తి మాట్లాడతాడు కాబట్టి ఆయన మాకు ఇష్టం. నువ్వు మాట్లాడు నోళ్ల పక్షాన్ని ఉన్నావమ్మా అనిత గారు. హోంమంత్రి అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదమ్మా. మీరు ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రి. ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కులాలకు మీరు ఒక మంత్రి గారు. మీరు మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆ స్టేట్మెంట్ యొక్క ప్రభావం ఈ జాతుల మీద, మానసికం మీద, మా మనోభావాల మీద ఎంత తీవ్రమైనటువంటి బాధ కలుగుతుందో ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికీ మీ చేతిలో అధికారం ఉంది, మేమేం అడగటం లేదు. ఏప్రిల్లో జరిగిన సంఘటనకి ఈ రోజు వరకు న్యాయం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తే ఆ పరామర్శను కూడా రాజకీయ కోణంలో మాట్లాడి మీ తత్వం గురించి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని న్యాయస్థానాలకు ఈడుస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్ట రీత్యా పోలీసులు ఎవరెవరైతే ఈ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యారో ఎంత దారుణం అండి. నిన్న 3 పిల్లలను రోడ్ల మీద కాళ్లు బారజాపించి లాఠీలతో చితక్కొట్టి దారుణంగా హింస పెడితే నువ్వు వచ్చి ఈ రోజున వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు, పోలీసులు కొట్టారంటున్నారా? గంజాయి మత్తులో ఉంటే హోమ్ మినిస్టర్ గారు మేము అడుగుతున్నాం, గంజాయి మత్తులో ఉన్నారని మెడికల్ రిపోర్ట్ మీరు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ బాడీలో గంజాయి ఉందని మెడికల్ రిపోర్ట్లో సాక్ష్యాధారాలు మీరు చూపించాలి. వాళ్ళ మీద నిజంగానే రౌడీ షీట్ ఉంటే ఏ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉంది, ఏ సంవత్సరంలో రౌడీ షీట్ ఓపెన్ చేశారో పూర్తి వివరాలు ప్రకటించండి. సంబత్ సమాజానికి మీరు చెప్పండి. మీ పక్కన కుడివైపునేమో డీజీపీ ఉన్నాడు, ఎడమవైపు ఎవరున్నారో నాకు తెలియదు. ఒక హోంమంత్రి గారు, ఒక డీజీపీ కూర్చొని ఒక ప్రెస్ మీట్ చేసేటప్పుడు అమాయకులైన దళితుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నారు, రౌడీ షీటర్లు అని చెప్తే సిగ్గుపడుతున్నావమ్మా.